హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. కాకరకాయతో ఎప్పుడన్నా ఇలా ఒకసారి కర్రీ ట్రై చేశారా? అస్సలు చేదంటూ ఉండదండి. కమ్మగా చాలా బావుంటుంది టేస్ట్. నాకైతే కాకరకాయ అస్సలు ఇష్టం ఉండదండి. కానీ ఈ కర్రీ ప్రిపేర్ చేసిన తర్వాత ఇది నా ఫేవరెట్ కర్రీ అయిపోయింది. చాలా బావుంది టేస్ట్ అయితే. పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా నచ్చే విధంగా ఇలా చేసి పెట్టొచ్చు కాకరకాయతో. ప్రిపరేషన్ టైం కూడా పెద్ద ఎక్కువ తీసుకోదండి. ఒక 20 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా ఎంతో కమ్మనైన ఈ కాకరకాయ కర్రీ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత దానిలోకి ఒక 1/2 కప్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దీనిలో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. తర్వాత 1 కప్ వరకు ఇలా కాకరకాయ ముక్కలను తీసుకోవాలి. చిక్కు తీసేసి, సీడ్స్ తీసేసి ఇలా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఈ ముక్కల్లో లైట్గా ఉప్పు యాడ్ చేసుకుని స్టవ్ మీడియంలో పెట్టి వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. చెక్ చేస్తున్న ప్రతిసారి మూత పెట్టుకుని మగ్గించుకుంటే కాకరకాయ ముక్కలు అనేది మనకి త్వరగా మగ్గిపోతాయి. ఇవి వేగడానికి ఒక 6 నుంచి 7 నిమిషాల వరకు టైం పడుతుందండి. చూసారు కదా, ఇలా చక్కగా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత వేరే ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత దానిలోకి మళ్ళీ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. కాకరకాయ ఫ్రై చేసిన ఆయిల్ యాడ్ చేస్తున్నానండి, ఒక 3 స్పూన్స్ వరకు. తర్వాత దానిలోకి బాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి ఇక్కడ ఒక 6 వరకు తీసుకున్నానండి. వెల్లుల్లి బాగా దంచి వేస్తే ఫ్లేవర్ అనేది బాగా పడుతుందండి కర్రీకి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత దానిలోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఇక్కడ నేను 3 వరకు తీసుకున్నానండి. ఇలా రౌండ్గా కట్ చేసుకుని వేసుకోవాలి, చిన్నగా తరిగి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి ఏ కప్తో అయితే మీరు కాకరకాయ ముక్కలు తీసుకున్నారో అదే కప్పుతో ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్లో లైట్గా ఉప్పు యాడ్ చేసుకుని, కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్లో ఉప్పు వేయడం వల్ల మనకి త్వరగా మగ్గిపోతాయండి. ఉల్లిపాయ అనేది వాటర్ అనేది త్వరగా రిలీజ్ అయ్యి ఆ ముక్కలు అనేది త్వరగా డ్రై అవుతాయి అన్నమాట. చూసారు కదా, ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఇలా మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. టొమాటో ముక్కలు కూడా ఏ కప్తో అయితే ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నారో అదే కప్పుతో టొమాటో ముక్కలను కూడా తీసుకోవాలి. 3 సేమ్ క్వాంటిటీ అయితేనే కర్రీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి. అలానే ఇంకొంచెం ఉప్పుని టొమాటో ముక్కల మీద లైట్గా యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం కాకరకాయ ముక్కల్లో ఉల్లిపాయ ముక్కల్లో వేసాం కదా, చూసుకుని వేసుకోవాలి చాలా లైట్గా. ఇలా ఉప్పు యాడ్ చేయడం వల్ల కూడా టొమాటో ముక్కలు అనేది త్వరగా మగ్గిపోతాయి. మూత పెట్టుకుని ఒక 3 నిమిషాలు అలా వదిలేయాలండి. ఇది 3 నిమిషాల తర్వాత చూసారు కదా, మనకి టొమాటో ముక్కలు అనేది ఎంత బాగా స్మూత్ అయిపోయిందో, కలర్ చేంజ్ అయిపోయింది. ఓన్లీ టొమాటో ముక్కల్ని ఒకసారి బాగా కలుపుకొని తర్వాత కర్రీని మొత్తము బాగా కలుపుకోవాలి. టమాటో ముక్కల్లోంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, 1 కప్పు కాకరకాయ ముక్కలు మనం ఫ్రై చేస్తే అవి 1/2 కప్కి తక్కువలో వచ్చేసాయి. కాకరకాయ ముక్కలు కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మూత పెట్టుకుని ఇంకొక 3 నిమిషాలు మగ్గించుకోవాలి. చూసారు కదా, ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై అయిన తర్వాత దానిలోకి మీ టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేశానండి. నేను తీసుకున్న పచ్చిమిర్చి కొంచెం కారం ఎక్కువ. అలానే 1/2 టీ స్పూన్కి కొంచెం తక్కువలో జీలకర్ర పొడి, అలానే 1/2 టీ స్పూన్కి కొంచెం ఎక్కువలో ధనియాల పౌడర్ని యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకుని ఈ స్టేజ్లోనే ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. నాకు సరిపోలేదండి, లైట్గా యాడ్ చేస్తున్నా. తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుని ఈ పౌడర్స్ అన్ని బాగా కర్రీకి పట్టేలాగా కలుపుకుని ఇంకొక 2 నిమిషాలు మగ్గించుకోవాలి మూత పెట్టుకుని. ఇలా కర్రీ బాగా దగ్గర పడిన తర్వాత దానిలోకి ఇలా వేరుశనగ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. స్టవ్ సిమ్లో పెట్టి ఒక 3 స్పూన్లు వేరుశనగలు తీసుకుని వాటిని దోరగా ఫ్రై చేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పడుతున్నప్పుడు మాత్రం ఆ వేరుశనగలు అనేది మెత్తగా అయిపోవాలండి, ఆయిల్ సపరేట్ అయిపోవాలన్నమాట. అదే మెయిన్ కమ్మదనం వస్తుంది కర్రీకి. చూసారు కదా, బాగా బ్లెండ్ చేయడం వల్ల వేరుశనగ అనేది బాగా మెల్ట్ అయిపోతుంది కర్రీలో. వేరుశనగకి బదులు మీరు జీడిపప్పు పౌడర్నైనా యాడ్ చేసుకోవచ్చు.
పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఇంకొక 3 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. లాస్ట్‌లో దించే ముందు కొత్తిమీరని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. అంతేనండి, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే కమ్మనైన కాకరకాయ కర్రీ. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగా వచ్చిందండి. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి కర్రీని. మరి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.